ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఉన్నారు. సార్, బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ గురించి అడిగితే మమ్మల్ని ఢిల్లీలో నడి రోడ్డు మీద కూర్చోబెట్టిర్రు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు కెమెరామెన్గా పనిచేస్తూ ఉన్నారు, మీ ఎండీ దగ్గరికి పోయారు. ఎండీ దగ్గరికి పోయిన తర్వాత మళ్ళీ మీ జీఎంకి ఇచ్చారు. ఎండీ ముఖ్యమా జీఎం ముఖ్యమా? మీరు ఎండీ ముఖ్యం అన్నప్పుడు రాష్ట్రపతి గారికి మీరు పంపించారు. పంపించిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి గవర్నర్ గారికి ఇస్తారు. ఏది ముఖ్యం అదే ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ. అంటే మరి అసెంబ్లీలో సపోర్ట్ చేసిన బీజేపీ వాళ్ళు కేంద్రం దగ్గరికి పోగానే మళ్ళీ యూటర్న్ తీసుకున్నారని చెప్పేసాడు. ఇప్పుడే పాయల్ శంకర్ గారు ఒకటే అన్నారు, 42% కేవలం బీసీలకు ఇస్తే మేము సపోర్ట్ చేయడానికి మేము రెడీ ఉన్నాం. ఆ రోజు కూడా అదే మాట అన్నాం, ఈరోజు మీద అదే మాట ఉంటాం, ఆ మాట మీద నిలబడతాం భారతీయ జనతా పార్టీ అన్నారు. ఆ మాట మీద నిలబడటం. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఒకటే అన్నారు, కేవలం 42% బీసీలకు ఇవ్వదలుచుకుంటే మేము మాట మీద నిలబడతాం. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంలో అమిత్ షా గారి దగ్గరికైనా మోదీ గారి దగ్గరికైనా నేను తీసుకుపోతాను కూడా మాట ఇచ్చాడు. దాని మీద మీరు స్టాండ్ చేయండి. అదేవిధంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రాహుల్ గాంధీ గారు భారత రాజ్యాంగాన్ని ఏదైతే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని జోలో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాం. అది స్టడీ చేయమని చెప్పండి, అది స్టడీ చేసి దాని ప్రకారం ఇవ్వమని చెప్పండి, సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం ఇవ్వమని చెప్పండి. మేము సపోర్ట్ చేయడానికి రెడీ ఉంటాం. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ఏదైతే ఉందో సమగ్ర సర్వే చేసినప్పుడు 51% వచ్చినప్పుడు ఈడ 46% ఎట్లా వస్తుంది, 5% ఎట్లా తగ్గుతుంది? ఇంక్రీజ్ పెరుగుతా కానీ పిల్లలు పుడుతురు కానీ పిల్లలు చచ్చిపోతుర్రా? పెళ్ళిళ్ళు కొత్తగా అవుతున్నాయి, దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. మరి ఇంక్రీజ్ కావాలి కానీ డిక్రీజ్ ఎందుకు అవుతుంది? గతంలో వీళ్ళు 34% ఇచ్చిన దానికి 32% బీసీలు అని పెట్టేసి 10% ముస్లింలు అని పెట్టేసి 42 అంటే మరి బీసీలు కళ్ళు మూసుకుంటారా? వాళ్ళకి తగ్గిస్తున్న వాళ్ళకి తెలియదా? ఆటోమేటిక్ అది లేకుండా ఉండడానికే భారతీయ జనతా పార్టీ సిస్టమేటిక్ మీరు ఇంక్రీజ్ 34%ని మీరు ఇంక్రీజ్ చేస్తుంటే బేషరతుగా సపోర్ట్ చేయడానికి రెడీ ఉంది. బీజేపీ పార్టీ ఎందుకు ముస్లింల పట్ల వివక్ష చూపుతుందంటే ఏం చెప్తారు? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, తర్వాత బుద్ధిస్టులు ఉన్నారు. అందరికీ మతపరమైన రిజర్వేషన్ పెట్టండి. ఇది ఎందుకు కొత్త తరగతి తీసుకురండి? సగం ఇటు సగం అటు ఎట్లా పెడతారు మీరు చెప్పండి. మీరు దీంట్లో కూడా గతంలో ఏదైతే బీసీలకు బీసీఈ కింద కొన్ని క్యాస్ట్లు వచ్చినాయి, బీసీసీ కింద క్రిస్టియన్స్లకు కొన్ని కాస్ట్లు వచ్చినాయి, మిగతా వాళ్ళకి ఇలా ఇచ్చారు. మరి బీసీలకు అన్యాయం చేస్తూ ఉంటే పార్టీ ఊరుకోదు కదా. దీన్ని బట్టి ఆలోచించుకోవాలి. ఏదైనా ఒకటి ఎంచుకోండి, ఎంచుకొని దాని ప్రకారం చేయండి.